డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ వ్యూవర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి సీనియర్ జర్నలిస్ట్ అండ్ లైఫ్ కోచ్ పద్మ మీనాక్షి గారు. సో మొన్న బెంగళూరులో జరిగిందండి సన్ రూఫ్ కార్ వల్ల బాబుకి గాయాలు బాగా తాకాయి. అదృష్టం బాగుంది కాబట్టి బాబు సేఫ్ అయిపోయాడు. ఇలా చాలా మనం చూస్తూ ఉంటాం. పిల్లలు కార్లో ఉంటే లాక్ పడిపోవడం, కొందరు పిల్లలు చనిపోవడం, కొన్ని పై నుంచి బిల్డింగ్ నుంచి పిల్లలు కింద పడడం. సో ఇవన్నీ నిజంగా చాలా బాధాకరం. అంటే మనం పేరెంట్స్గా ఎంత అలర్ట్గా ఉండాలి అనేది ఒకసారి పద్మ గారితో మాట్లాడదాం. సో పద్మ గారు, నిజంగా ఇందాక మనం మొన్న వీడియో చూసినప్పుడు కూడా చాలా బాధ వేసింది. కొంచెం ఆనందం ఏంటంటే బిడ్డ ఓకే ప్రాణాలతో ఉన్నాడు, సేఫ్. బట్ ఆ బిడ్డ ఆ గాయాలకి ఎంత పెయిన్ అనుభవిస్తూ ఉంటాడు. మనం ఏమన్నా నిర్లక్ష్యం చేస్తున్నామా పేరెంట్స్ గా? కార్ కీస్ కొందరు ఇంట్లో పైనుంచి చూస్తూ ఉంటారు, పిల్లలు దన్నుమని పడిపోతారు. కొందరు రోడ్లలో మీరు గమనిస్తే రోడ్లో నడుచుకుంటూ వెళ్ళరు, వీళ్ళు ఒక పక్క ఫోన్ మాట్లాడుతూ ఉంటారు, ఒక పక్క పిల్లలు. అది ఎంత భయం వేస్తుంది అమ్మా పిల్లల్ని చూసుకోండి అమ్మా అని. మొన్న ఒక వీడియో కూడా వైరల్ అయిందండి. ఒక ఆటోలో దిగింది ఆవిడ, ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంది, బిడ్డని ఆటోలో వదిలేసింది, పసిబిడ్డని. ఆటో డ్రైవర్ వెళ్ళి ఆ బిడ్డను పిలిచి ఏం తల్లి అని చెప్పి చేతికిచ్చాడు. అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉన్నా జరగకూడని ఘోరాలు చాలా జరుగుతూ ఉన్నప్పుడు కొన్ని మన చేతిలో ఉంటాయి. మన పిల్లల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మనం ఎలా కేర్లెస్గా ఉండకూడదు అంటే ఏమంటారు? అంటే రాధా, మీరు చెప్పింది కరెక్టే. ప్రతి తల్లికి తన బిడ్డని, తల్లిదండ్రులకి తన బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకోవాలనే ఉంటుంది, చూసుకుంటారు కూడా. కానీ ఏమవుతుందంటే ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి అనేది వాళ్ళకి తెలీదు. ఒకటి పాయింట్ నెంబర్ 1, సేఫ్టీ అన్నది మన ఇండియాలో చాలా, సేఫ్టీ ఎడ్యుకేషన్ చాలా తక్కువ. ఫ్లైట్ ఎక్కినప్పుడు కానీ మనం వినం, అసలు వాళ్ళు చెప్తూ ఉంటారు వినం. అదేమీ వినకుండా సడన్గా ప్రాబ్లం వస్తే ఏం చేస్తాం మనం? ఏది వినం, అదొకటి. 2, చాలా పసికందుల్ని పట్టుకుని చాలామంది క్రౌడ్ ఉండే మ్యూజియంస్కి, మార్కెట్స్కి, సినిమా హాల్స్కి, మాల్స్కి వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎంతవరకు సేఫ్? అది పాయింట్. ఒకటి, చిన్నపిల్లలు అవ్వచ్చు, వాళ్ళు తప్పిపోవచ్చు క్రౌడ్స్లో. లేకపోతే ఈ రంగుల రాట్నాలు అవి ఎక్కిస్తూ ఉంటారు ఎగ్జిబిషన్స్లో, జైంట్ వీల్. అవును, అది కూడా చాలా రిస్కీ ఎప్పుడు కూడా. అంటే వీళ్ళు పక్క నుండి ఏదైనా పర్వాలేదు, వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోతే ఎందులోనైనా ఇరుక్కుపోతే ఆ పెద్ద జైంట్ వీల్స్లో అలాంటి ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. కమింగ్ టు ది పాయింట్ ఆఫ్ లాకింగ్ దెమ్ ఇన్ ది కార్స్, పర్వాలేదులే పిల్లలు ఉంటారు అనుకోవడం, వీళ్ళు షాప్కి వెళ్ళడం రావడం, వాళ్ళు ఊపిరాడక ఇదవ్వడం, ఇలాంటివి కూడా మనం విన్నాము, చదివాము, చూసాము. దీనికి అంతటికీ ఏంటంటే మనం ఎవరిని తప్పు పట్టలేము. రెండో పాయింట్ ఏంటంటే, ఒకటి సేఫ్టీ, ల్యాక్ ఆఫ్ సేఫ్టీ ఎడ్యుకేషన్. రెండో పాయింట్ ఏంటంటే మన పిల్లలకి అన్ని లగ్జరీలు ఇచ్చేద్దామని కొందరు. ఆ లగ్జరీలు ఇచ్చేద్దామన్న దాంట్లో మీరు చెప్పిన ఎగ్జాంపుల్లో రూఫ్ టాప్ కార్స్, ఈ పిల్లల్ని ఎలో చేయకూడదు. ఇండియాలో ఎన్విరాన్మెంట్ కానీ, చుట్టూ ఉన్న రోడ్డు మీద పరిస్థితులు కానీ, ఈ రూఫ్ టాపుల్లో మనం తలలు బయట పెట్టుకుని వెళ్ళే సిచ్యువేషన్ లేదు. చెట్టు కొమ్మలు రావచ్చు, రైల్వే ట్రాకులు రావచ్చు, లేకపోతే ఎవరైనా రాళ్ళు విసరొచ్చు, ఇంకేదైనా జరగచ్చు. సో అలాగని మేము రూఫ్ టాప్ కొనుక్కోవద్దా అంటే అది మనం చెప్పడానికి మనకి హక్కు లేదు. కానీ జాగ్రత్తగా ఉండండి, మీరు ఎంత లగ్జరీ అయినా ఇవ్వండి, మీ పిల్లలకి జాగ్రత్తగా ఉండండి. సో గివింగ్ ఏ వస్తువైనా ఎలా వాడాలి, ఏది సేఫ్టీ ఏది కాదు అన్నది మాత్రం పేరెంట్స్కి సేఫ్టీ ఎడ్యుకేషన్ ఉండాలి. ఉన్నప్పుడే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోగలరు. 2, పిల్లలకి ఏదో లగ్జరీ ఇచ్చేద్దాము అని వాళ్ళని పరిమితులు మించి ఆ ఎంజాయ్మెంట్కి ఇది ఇవ్వకండి. ఈవెన్ ఒక ఐఫోన్ ఇవ్వడం, ఐఫోన్తో ఆడుకోవడం, ఒక 2 ఏళ్ళ వాడికి 3 ఏళ్ళ వాడికి నేను అది తీయాలి, నాకు ఆ రూఫ్ టాప్ కార్లో అది బయట చూడాలి అంటే అది మీరు చెప్పగలగాలి పిల్లలకి అది తప్పు అని. సో ఈ 2 ఉన్నప్పుడు మనం చాలా వరకు ప్రివెంట్ చేయగలం. అండ్ మీరు అన్నట్టు బండి మీద ఇలా పెట్టుకుని వెళ్తారు, అది చాలా రిస్కీ. ఈవెన్ ఆటో కూడా ఊగుతూ ఉంటుంది, బ్యాలెన్స్ ఉండదు. సో చిన్న పిల్లలతో బయటికి వెళ్ళినప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, వాళ్ళకి ఎలాంటి అంటే మాస్క్ వేయడం కానీ, వాళ్ళని పట్టుకోవడం కానీ, వాళ్ళని బెల్ట్లో వేసుకుని అంటే ఇలా కట్టుకునే ఉంటాయి కదా, వాళ్ళని ప్రొటెక్టెడ్గా చూసుకోవడం కానీ,
ఇలాంటివన్నీ చేయాలి. అండ్ అన్లెస్ మరీ చిన్నపిల్లలు మంత్స్ బేబీస్ అయితే అన్లెస్ ఇట్ ఈస్ నెసెసరీ డోంట్ గో అవుట్ ఇంటూ క్రౌడ్స్. Correct. నేనైతే అది చెప్తాను, Correct. క్రౌడ్స్లోకి వెళ్ళొద్దు. ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావచ్చు, వాళ్ళకి ఇబ్బంది, మీరు వాళ్ళని టైట్లీ ప్యాక్ చేస్తారు. ఒకవేళ వెళ్ళాలి, ఎంతసేపు ఇంట్లో ఉంటాము అంటే టేక్ ఆల్ సేఫ్టీ మెషర్స్, బీ విత్ దెమ్, రైట్. బీ విత్ దెమ్. వాళ్ళని వదిలేసి మీరు ఎక్కడో అటు ఇటు సామాన్లు చూడకండి. అండ్ ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడైతే ఇంకా జాగ్రత్తగా ఉండండి. కారులో పిల్లల్ని వదిలేసినప్పుడు మీరు లాక్ చేసేసి డోర్ తీయకుండా విండో అయినా అట్లీస్ట్ తీసి వెళ్ళండి. అయినా ఒక్కళ్ళనే పిల్లల్ని కార్స్లో అస్సలు. వదలద్దు, Yes. అది ఫస్ట్ థింగ్. కరెక్ట్. ఎందుకంటే ఎవరైనా ఎత్తుకుపోతే, సో నిజం. వాళ్ళు ఏదైనా ఆపరేట్ చేసేస్తే కీస్ తీసి, నిజం. సో ఇలాంటివి చాలా ఉంటాయి. సో సేఫ్టీ ఎడ్యుకేషన్ పేరెంట్స్కి కూడా అవసరమే. ఇండియాలో సేఫ్టీ అనేది ఒక ఆస్పెక్ట్ కింద చూడం మనం అసలు. ఏముందిలే అలా ఆడుకుంటాడులే అవును. అట్లా చూస్తాం. బట్ వీ నీడ్ లాట్ ఆఫ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ అని నేను అంటాను. ఖచ్చితంగా. కొంతమంది 2 వీలర్స్ లో వెళ్తూ ఉంటారు, ఈ లైక్ బైక్లలో పిల్లలు ఇలా బోర్ల పడుకొని నిద్రపోతూ ఉంటారు, వీల్ డ్రైవ్ చేస్తుంటారు. నిజంగా చూసే వాళ్ళకి ఎంత భయంకరంగా ఉంటదంటే పిల్లవాడు లేపి అదిగో ఆ అంటే పడుకున్నాడు. ఇంకొకరు ఏంటంటే ఒక చేత్తో బండి డ్రైవ్ చేస్తుంటారు, ఒక వైపు ఒక వాళ్ళ కాళ్ళ మీద చిన్న బేబీలను 1 year అలా బేబీలను కూర్చోపెట్టుకొని సింగిల్ హ్యాండ్ తో డ్రైవ్ చేస్తూ, అసలు ఎంత ఓకే మీరు ఎంత పర్ఫెక్ట్ అవ్వచ్చు డ్రైవింగ్ లో, టైం పర్ఫెక్ట్ గా ఉండాలి కదా, మన టైం బాగాలేకపోతే ఈ చిన్న మిస్టేక్ వల్ల రేపు ఏమన్నా అయితే అనేది ఒక్కసారి ఆలోచించాలి. బేబీ పిల్లల్ని ఎప్పుడు కూడా చాలా కేర్ఫుల్ గా చూడాలి. అండ్ వాళ్ళకి కూడా ఏది సేఫ్ Yes. కాదు చెప్తూనే ఉండాలి. చెప్తూనే ఉండాలి. అందుకే అంటారు అండ్ చూడు. మన ఎన్విరాన్మెంట్ కానీ, మనం ఉంటున్న ఎన్విరాన్మెంట్ కానీ వాళ్ళకి సేఫ్ గా ఉండేటట్టు మనం పెట్టుకోవడం చాలా అవసరం. నిజంగా చాలా అవసరం అండి. నిజంగా అంటే ఆ వీడియో చూసాక చాలా బాధ వేసింది మాకు. ఎందుకంటే ఇందులో మనం పేరెంట్స్నే అనడానికి లేదు, మన ఎన్విరాన్మెంట్ కూడా ఖచ్చితంగా. కండ్యూసివ్ గా ఉండాలి. అవును. దానికి గవర్నమెంట్ కూడా యాక్సెసిబిలిటీ, ఇండియాలో మ్మ్. చాలా చోట్ల యాక్సెసిబిలిటీ ఉండదు. సో వీళ్ళు ప్రామ్ తెచ్చుకున్నారు అనుకోండి, మెట్లు ఉంటాయి, ఆ మెట్లు ఎక్కి ఎలా వెళ్తారు మాల్కి? ర్యాంప్స్ ఉండవు. అవును. సో యాక్సెసిబిలిటీ గురించి కూడా ఇలా ప్రామ్స్ ఎక్కడానికి, వీల్ చైర్స్ ఎక్కడానికి పెద్దవాళ్ళకి, సో గవర్నమెంట్ కూడా యాక్సెసిబిలిటీ గురించి ఆలోచించాలి, అడ్మినిస్ట్రేషన్ కూడా. మనం యాజ్ పేరెంట్స్ వీ నీడ్ టు థింక్ అబౌట్ సేఫ్టీ. రైట్. కరెక్ట్ గా చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.